భారతదేశం అనేక సార్లు అమెరికాకు అభ్యంతరం కూడా చెప్పింది ఈ F-16 యుద్ధ విమానాలు ఇవ్వడాన్ని. వాస్తవంగా F-16 యుద్ధ విమానాలని తీవ్రవాదులపైన ప్రయోగించడానికి మాత్రమే అమెరికా ఇచ్చింది. కానీ అది ఇండియా పైన ప్రయోగించిన అమెరికా ప్రేక్షక పాత్ర వహిస్తుంది. సో ఈ F-16 యుద్ధ విమానాన్ని అలాగే చైనీస్ మేడ్ 2 యుద్ధ విమానాలని కూడా భారత్ కూల్చేసింది. ఇప్పుడు తాజాగా వస్తున్న సమాచారం ఏంటంటే F-16 పైలట్ కూడా భారత్ సైన్యం వద్ద బందీగా ఉందని. ఇదంతా అన్కన్ఫర్మ్ రిపోర్ట్. అధికారికంగా భారత ప్రభుత్వం రియలీ బ్రీఫింగ్ ఇస్తుంది. ఆ బ్రీఫింగే ఫైనల్ వర్డ్. ఇప్పటిదాకా వస్తున్న సమాచారం బట్టి మనం చెప్తున్నాం తప్ప ఈ సమాచారాన్ని మనము ఎంత ఆథెంటికో కన్ఫర్మ్ చేయలేం. నేను చేయలేకపోవడం కాదు, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియానే కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే యుద్ధ వాతావరణం ఉన్నా యుద్ధం ఉన్నా ప్రాపగండా వార్ కూడా ఉంటుంది. అందువల్ల చాలా తప్పుడు సమాచారం కూడా క్రీప్ అవుతుంది. అందులో పాకిస్తాన్ లాంటి వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్రాపగండా వార్ మొదలు పెడుతున్నారు. అందువల్ల సెకండ్ పై చేయిందంటే పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని డౌన్ చేశాం. ఇక మూడవది భారతదేశం నావీ కూడా ఎంటర్ అయినట్టు ఇవాళ కూడా మన తెలుగు పత్రికల్లో కూడా పతాక శీర్షికలు వచ్చాయి. ఇండియన్ నావీ INS విక్రాంత్, అరేబియన్ సీలో ఉన్న INS విక్రాంత్ ఇండియన్ నావీ కూడా రంగంలో దిగింది. మరి ఎంత నిజమో తెలియదు కానీ మన పత్రికలో వస్తుందైతే బ్రహ్మోస్ క్షిపణులను కూడా కరాచీ పోర్టు పైన ప్రయోగించామని. బట్ మా జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఇస్లామాబాద్ పాక్ రాజధాని అలాగే పాకిస్తాన్ కీలకమైన కమర్షియల్ మిలిటరీ స్థావరాలైన లాహోర్, కరాచీలపై కూడా భారతదేశం సక్సెస్ఫుల్గా అటాక్ చేయగలిగిందని. అంటే ఇప్పటిదాకా ఎయిర్ ఫోర్స్ ద్వారా ఉన్న అటాక్ కాస్త నావీ కూడా రంగంలో దిగింది అని. సో ఇది క్లియర్గా యుద్ధ పరిస్థితుల్ని తీసుకొస్తుంది. ఇప్పటికీ కూడా యుద్ధం అని మనం అనడం లేదు, కాన్ఫ్రంటేషన్, ఘర్షణ అంటున్నాం. కానీ నావీ రంగంలో దిగడం, ఇక మీ ఆర్మీ ఆల్రెడీ LOC వద్ద పాకిస్తాన్ ఆర్మీతో తలపడుతుంది. అంటే ట్రయడ్ అంటారు, ఈ త్రివిధ దళాధిపతులు. ఎయిర్ ఫోర్స్ లీడ్ తీసుకుంటోంది, కానీ అటు నావీ రంగంలో దిగింది. ఆల్రెడీ ఆర్మీని పాకిస్తాన్తో ఎంగేజింగ్లో ఉంది. సో అందువల్ల ఇక్కడ కూడా మనది క్లియర్ పై చేయి కనబడుతుంది. ఇది రెండవది. మూడవది ఏంటంటే డిప్లొమాటిక్ పై చేయి. ప్రపంచం ఎక్కడా కూడా భారత్ను ఖండించడం లేదు, పాకిస్తాన్నే నిందిస్తుంది ఎక్కువ దేశాలు. పాకిస్తాన్ పైన ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇండియన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు, పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు. ఈ ప్రోటోకాల్ తేడా చూస్తే అర్థమవుతుంది పాకిస్తాన్కు అమెరికా ఏ రకమైన విలువ ఇస్తోంది అని. సో అందువల్ల డిప్లొమాటిక్గా కూడా అమెరికా ఆఫ్కోర్స్ ఇండియాకు అనుకూలమైన స్టాండ్ తీసుకోకపోవచ్చు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో పాకిస్తాన్కు అనుకూల స్టాండ్ తీసుకోకపోయినా మనకు పై చేయిగానే భావించాలి. అందువల్ల డిప్లొమాటిక్ అప్పరాండి. ఇప్పటివరకు ఇస్లామిక్ కంట్రీస్ ఏవి రియాక్ట్ కాలేదు, చైనా కూడా మెటీరియల్గా రియాక్ట్ కాలే, మాటల్లో రియాక్షనే తప్ప మెటీరియల్గా రియాక్ట్ కాలే. రష్యా అయితే మన ఫ్రెండ్షిప్ స్టీల్ కన్నా బలమైంది అని స్టీల్ రిజాల్వ్ ప్రకటించారు, ఏకపక్షంగా పుటిన్ మద్దతు ప్రకటించారు. సో ఇండియా క్లియర్ డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కనబడుతోంది. పాకిస్తాన్ కశ్మీర్ ఇష్యూను ఇంటర్నేషనలైజ్ చేయాలి, అంతర్జాతీయం చేయాలని కోరుకుంటుంది, ఇతరుల మీడియేషన్ కోరుకుంటుంది. భారతదేశం మాత్రం ముచ్చటే లేదు అంటోంది. తాజాగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ చెప్పింది ఇది ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు. ఇది మన ఎవరికీ సంబంధం ఉన్న అంశం కాదు, ఆ రెండు దేశాలు చూసుకుంటాయని. సో ఫండమెంటల్లీ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, ఇది మన పని కాదు, మన ఎవరి పని కాదు అని, అమెరికా పనే కాదు ఇతర పశ్చిమ దేశాల పని కూడా కాదు అని భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మీ మధ్యవర్తిత్వం జరుపుతామంటూ ఉబలాట పడుతున్న వారికి అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ స్టేట్మెంటే ఒక ఉదాహరణ. అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ని ఛేదించడం, పాకిస్తాన్ ఫైటర్ జెట్లను కూల్చడం, నావీ రంగంలోకి దిగడం, ఈ మూడింటితో పాటు నాలుగవది డిప్లొమాటిక్ అప్పర్ హ్యాండ్ కూడా భారతదేశం సాధించింది. ఐదవది డొమెస్టిక్ కన్సెన్సస్. అంటే దేశం పాకిస్తాన్ డివైడెడ్గా ఉంటే ఇండియా పూర్తి స్థాయిలో రాజకీయ
పరమైన కన్సెన్సస్ సాధించాం. ఇది చాలా కీలకం. ఎందుకంటే ఏ కంట్రీ అయినా యుద్ధం అనేది కేవలం సైన్యమే జరపదు, దేశం యావత్తు నిలబడాల్సి ఉంటుంది. సో దేశం యావత్తు నిలబడడం అనేది 5వ ప్రత్యేకత. సో మా పాకిస్తాన్తో పోలిస్తే ఒక డొమెస్టిక్ పొలిటికల్ కన్సెన్సస్, మీరు వాళ్ళ పేపర్లో వచ్చింది అండి, పాక్ ఎంపీ మాట్లాడుతున్నాడు, పాక్ డిఫెన్స్ మినిస్టరు అసలు దాడే చేయలేదని డిఫెండ్ చేసుకుంటున్నారు, క్షణంకో మాట్లాడుతున్నారు. పాకిస్తాన్లో ఆ రిగ్రెట్ మొదలైంది. ఆ కుక్కతో ఒక వంకరే కావచ్చు, కానీ బట్ రిగ్రెట్ మొదలైంది. 6వది ఏంటి అంటే భారతదేశం వ్యూహాత్మకంగా కూడా ఎక్కడా కూడా మనము ఎస్కలేట్ చేయడం లేదు. అంటే పాకిస్తాన్ కోరుకునేది ఏంటంటే భారత్ విచక్షణారహితంగా కాల్పులు జరిపితే, మాపై దాడి చేస్తే మేము ప్రపంచమంతా వెళ్ళి ఇండియాను బదనాం చేయొచ్చు అనేది పాక్ కుట్ర. కానీ భారత్ ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. చాలా క్లియర్గా ప్రపోర్షనాలిటీని మెయింటైన్ చేస్తున్నాం, నాన్ ఎస్కలేటరీ అప్రోచ్ను మెయింటైన్ చేస్తున్నాం, ఆ పాత్ దాటడం లేదు. వ్యూహాత్మక సంయమనం, స్ట్రాటజిక్ రెస్ట్రెయింట్ పాటిస్తున్నాం. అది పాకిస్తాన్కు తల తిరిగిపోతుంది. ఎందుకంటే వాడు కోరుకునేది ఏంటంటే మనము సంయమనం కోల్పోవాలి, మనం ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయాలి. అప్పుడు భారత్ను విలన్గా చూపి, భారత్ను దోషిగా చూపి పాకిస్తాన్ పబ్బం గడుపుకోవాలనుకుంటారు. ఆ అవకాశం మనం ఇవ్వడం లేదు. 7వది పాకిస్తాన్ పరిణామాలు చూడండి, ఇండియా పరిణామాలు చూడండి. ఇవాళ పేపర్లో మీకు కనబడుతుంది, బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్వెటాను స్వాధీనం చేసుకుంది అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇండియా పాకిస్తాన్ ఘర్షణని పాకిస్తాన్లో ఉన్న వివిధ వేర్పాటువాద ఉద్యమాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుంది. అదే జరిగితే పాకిస్తాన్ పరిస్థితి ఉక్కిరిబిక్కిరవుతుంది. ఎందుకంటే బెలూచిస్తాన్ పాకిస్తాన్ భూభాగంలో 44%. నిన్నకాక మొన్న జాఫర్ ఎక్స్ప్రెస్ ట్రైన్నే హైజాక్ చేశారు వాళ్ళు. సో బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అటాక్ మొదలుపెట్టి, తెహ్రీక్ తాలిబాన్ కూడా అటాక్ మొదలు పెడితే, అటు ఇండియా నుంచి దాడి, ఇటు అంతర్గత దాడి రెంటినీ ఎదుర్కొంటే పాకిస్తాన్ విలవిలలాడాల్సి వస్తుంది. సో అక్కడ కూడా చాలా క్లియర్ పై చేయి పాకిస్తాన్ పైన కనబడుతుంది. అంటే యుద్ధ భూమిలో పై చేయి కాదు, బ్యాటిల్ ఫీల్డ్ అప్పర్ హ్యాండే కాదు, బ్యాటిల్ ఫీల్డ్కు రిలేట్ అయి ఉన్న ఇకో సిస్టంలో కూడా ఇండియా క్లియర్ అప్పర్ హ్యాండ్ కనబడుతుంది. పాకిస్తాన్లోనేమో బెలూచులు ఇతరులు తిరగబడుతుంటే ఇండియాలో అంతకు ముందున్న విభేదాలు కూడా పక్క పెట్టాను. సో అంతకుముందు ఏదో చిన్న చిన్న విభేదాలు లాంగ్వేజ్ పైననో ఇంకో దానిపైనో, ఇలా ఏది లేదు, అన్నీ పక్కకు పోయాయి. ఇండియా ఈజ్ సాలిడ్లీ బిహైండ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్. మన సైనిక బలగాల వెనకాల సమస్త భారతదేశం రాజకీయాలకు అతీతంగా అన్ని రకాల అంతరాలను మర్చిపోయి ఐక్యమైంది. పాకిస్తాన్ ఏమో ఇదే అవకాశమని వివిధ వేర్పాటువాద ఉద్యమాలు రైజ్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ రాజ్య వ్యవస్థతో దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇప్పుడు బెలూచీలు, ఖైబర్ పఖ్తూన్వాలో, టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లు, ఫస్తూనిస్తాన్ కావాలని కోరుకునేవారు. వీళ్ళందరికీ ఇప్పుడు వీక్ పాయింట్ పాకిస్తాన్ స్టేట్, పాకిస్తాన్ ఆర్మీ ఇది వీక్ పాయింట్. అలాగే అసీం మునీర్ అసలు జరగబోతోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అసీం మునీర్ పైన తిరుగుబాటు జరగబోతోంది. అది ఎంత నిజమో తెలియదు, స్పెక్యులేషన్. కానీ అసీం మునీర్ చర్య పైన కమాండర్స్ మీటింగ్ జరిగితే చాలామంది కమాండర్స్ తీవ్రమైన అభ్యంతరం తెలిపారు అని అంటున్నారు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియాది పై చేయి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా ఇండియాదే పై చేయి ఉంటుందని ఈ ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణం నెలకొంది, ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ వ్యూహం ఏ రకంగా ఉండాలి సార్? ప్రతిదాడి వ్యూహమా లేకపోతే ఆత్మరక్షణ లక్ష్యమా? రెండు కలిపి. ఇప్పటి వరకు మనం అనుసరిస్తున్న వ్యూహం ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ స్ట్రాటజిక్ అఫెన్స్. సో డిఫెన్స్ అని చెప్పి మనం పాకిస్తాన్ దాడి చేస్తుంటే దాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండడమే కాదు కదా, నిర్వీర్యం చేయడమే కాదు, సేమ్ డొమైన్ సేమ్ ఇంటెన్సిటీలో రెస్పాండ్ అవుతాం. ఇది భారత వ్యూహంలో మొదటి పాయింట్. సేమ్ డొమైన్. ఉదాహరణకు వాడు మన ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తే మనం ఎయిర్ డిఫెన్స్ అటాక్ చేస్తాం,
వాడు ఎల్ఓసి పైన మన పైన ఆర్టిలరీ గన్స్తో విరుచుకుపడితే అదే స్థాయి ఆయుధాలతో మనము విరుచుకుపడతాం. సో అందువల్ల పాకిస్తాన్ ఏ రంగములో ఏ రూపములో మన పైన దాడి చేస్తే అదే రంగంలో అదే రూపంలో అదే తీవ్రతతో ఇండియా రెస్పాండ్ అవుతుంది. అందుకే భారతదేశంలోని 15 నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మనం కూడా పాకిస్తాన్ నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను టార్గెట్ చేస్తాం. అఫ్కోర్స్ రిజల్ట్ తేడా ఉండొచ్చు. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది, కానీ మనము లాహోర్లో ఉన్న పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయగలిగాం. అందువల్ల డొమైన్ అండ్ ప్రపోర్షనేట్. మన పైన పహల్గామ్లో తీవ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రయోగిస్తే ఆ తీవ్రవాదులు ఉన్న స్థావరాల్ని గుర్తించి క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రిసిషన్ బాంబింగ్ ద్వారా 100 మంది తీవ్రవాదులు ఎలిమినేట్ చేశాం. అంటే తీవ్రవాదులు మా మీదకి వస్తే మేము వాళ్ళ సంగతి తేల్చాం. అందువల్ల సేమ్ డొమైన్, సేమ్ ఇంటెన్సిటీ, ప్రపోర్షనాలిటీ